హౌ టు క్యాలిక్యులేట్ ఏ డిజిటల్ రూట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. డిజిటల్ రూట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇక్కడ 5, 7, 8, 9 అనే ఒక నెంబర్ ఉంది కదా! సో, దీన్ని మనం అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్‌గా ఒక సింగిల్ డిజిట్ రావాలి. ఇక్కడ 2 వచ్చింది కదా! 2 ఈస్ ఎ డిజిటల్ రూట్ ఆఫ్ 5, 7, 8, 9 రైట్? సో, దీన్ని మనం యూజింగ్ రికర్షన్ చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. లెట్స్ సీ. ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. డెఫ్ సమ్ డిజిట్స్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ చేశాను. ఫంక్షన్ క్రియేట్ చేసామంటే ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా! సమ్ డిజిట్ ఫంక్షన్‌ని మనం కాల్ చేసాం. n ఈక్వల్ టు 999 అనే ఒక ఇన్పుట్ తీసుకున్నాము. వీ కెన్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ టు. సో, ఈ nని యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ మనం ఫంక్షన్ కాల్‌లో పాస్ చేసాం. అలానే యాజ్ ఎ పారామీటర్ ఫంక్షన్ క్రియేషన్‌లో కూడా మనం పాస్ చేసేసాం. ఫస్ట్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇచ్చిన నెంబర్‌ని ఒక్కొక్క డిజిట్‌ని మనం యాడ్ చేయాలి కదా! సో, దానికోసం ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ i ఇన్ దీన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసి మనం ఒక్కొక్క డిజిట్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, స్ట్రింగ్ ఆఫ్ n. అగైన్ ఒక్కొక్క నంబర్‌ని మనం ఇంట్లోకి కన్వర్ట్ చేసాం. అండ్ ఈ మొత్తాన్ని సమ్ అనే ఫంక్షన్‌లోకి పెట్టేసాం. సో, యూజువల్‌గా దీన్ని మనం జనరేటర్ ఎక్స్‌ప్రెషన్ అని కూడా అనొచ్చు. అండ్ ఈ రిజల్ట్‌ని రిటర్న్ చేసేసాం సింపుల్‌గా. అండ్ ఈ రిటర్న్ అయిన వాల్యూని అగైన్ ఈ సమ్ డిజిట్‌లో ఉంటది కదా! ఫంక్షన్ కాల్‌లో దీన్ని మళ్ళీ ఈ వాల్యూని nకి అసైన్ చేసాం. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ 10 అయితే 2 డిజిట్ నంబర్ అయితే మళ్ళీ 1 డిజిట్‌కి రావాలి కదా! సో, అందుకే మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే. దీనికి కండిషన్ రాయాలి. ఏంటి? వైల్ n గ్రేటర్ థాన్ ఈక్వల్ టు 10. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 10 అగైన్ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తది. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ థాన్ 10 ఇట్ విల్ కమ్ ఔట్ ఫ్రమ్ ద లూప్ అండ్ ఇట్ విల్ ప్రింట్ n. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే 999కి డిజిటల్ రూట్ ప్రింట్ అయింది కదా! క్లియర్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్ ఫాలో అయిపోండి మరి.